హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీ గురించి స్టూడెంట్స్కి ప్రజెంట్ ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అయితే మనం ఏదైనా ఒక ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అయ్యే ముందల ఆ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ అంటే ఎప్పుడైతే ప్రీవియస్లో లాస్ట్ టైం జరిగిందో అప్పుడు ఎలాంటి టైప్ క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనం తెలుసుకోవాలా. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈరోజు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? కమాన్, లెట్స్ స్టార్ట్. చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డి నేను యాక్చువల్గా 2018 నుంచి 2022 లోపల ఐ థింక్ 3-4 టైమ్స్ జరిగింది అనుకుంటా. ఆర్ఆర్బి గ్రూప్ డి 2018, 2019, 22 3 టైమ్స్ జరిగింది అనుకుంటా ఆర్ఆర్బి గ్రూప్ డి. సో ఈ ఓవరాల్గా 3 టైమ్స్ జరిగింది కదా 2018 నుంచి 2022 లోప. మధ్యలో మ్యాథమెటిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఈరోజు నేను 1 by 1 మీ ముందలే సాల్వ్ చేయబోతున్నాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఆర్ఆర్బి గ్రూప్ డి జరిగింది కదా, అందులో పై చార్ట్ గురించి అడిగి ఉన్నాడు. అక్కడ పై చార్ట్ ఏముందంటే బై డయాగ్రామ్ shows information about tires manufactured data from various companies in India during 2017. If the total tires produced in India during 2017 was 1,80,000 units, then how many units of tires were produced by company D? అంటే ఈ క్వశ్చన్లో ఏం అడిగి ఉన్నాడంటే టోటల్గా 5 కంపెనీలు ఉన్నాయంట, ABCDE. ఈ టోటల్ 5 కంపెనీస్ అనేవి 2017లో 1,80,000 యూనిట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసింది. అయితే ఆ ఇయర్లో డి ఒక కంట్రిబ్యూషన్ ఎంత ప్రొడ్యూస్ చేసింది అడిగారు. అఫ్కోర్స్ మనకు తెలుసు టోటల్ ఈ డయాగ్రామ్ ఎంత ఉంటుంది, 100% కదా. సో 100% ఈక్వల్ ఎంత టోటల్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ కంపెనీస్ కదా, అంటే 1,80,000 యూనిట్స్. మనకు కావాల్సిందంటే డి ఎంత పర్సెంటేజ్ ప్రొడ్యూస్ చేసింది, 15% కదా. సింపుల్గా ఇది ఎలా చేస్తామమ్మా, నథింగ్. మనం ఇది 100%, 10% అంటే ఇక్కడ 0 కట్ అవుద్ది, ఇక్కడ 0 కట్ అవుద్ది కదా. అది 1% అయితే ఇక్కడ 0 కట్ అవుద్ది, ఇక్కడ 0 కట్ అవుద్ది. అంటే దగ్గర ఎంత 1800 అనేది 1% వాల్యూ. ఎంత 1% వాల్యూ 1800. అయితే 15% ఎంత అవుతుంది, సింపుల్ 1% 1800 ఇంటూ 15 అయితే 15% వచ్చేస్తుంది కదా. సో ఇంటూ చేయండి, ఎంత వస్తుంది ఇది ఎలా మనం ఇంటూ చేస్తాం, క్యాల్కులేషన్ చేస్తాం, నథింగ్, ఏం లేదు. ఇక్కడ మనం కానీ 2తో బై చేసుకుంటే ఇక్కడ 2తో ఇంటూ చేసుకోవాలి. అది ఎంత, ఇది 9, ఇది 30 అంటే 30. మనకు తెలుసు ఇక్కడ ఇంకొక 0 ఉంది. సో 3 ఇంటూ ఎంత, 3 ఇంటూ 9 27. సో 0 అంటే 27,000 యూనిట్స్ అనేది కంపెనీ డి అనేది ఆ ఇయర్లో ప్రొడ్యూస్ చేసింది. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇది మీకు తెలుసు కదా, టైమ్ అండ్ వర్క్ లాగే పైప్స్ కూడా ఉంటుంది కదా. సో 2 పైప్స్ అంట, ఏంటది, ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ X minutes and 6 minutes respectively. If both the pipes are used together, then they take 1.5 minutes to fill the tank. Find the value of X. ఏం లేదు, ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ఇక్కడ ట్యాంక్ ఉందంట. ఓకే, దిస్ ఈజ్ ట్యాంక్. అయితే ఇటు సైడ్ నుంచి ఒక పైప్ ఉంది, అంటే ఈ ట్యాంక్లో ఫిల్ చేయడానికి ఇటు సైడ్ నుంచి ఒక పైప్ ఉంది, ఇటు సైడ్ నుంచి ఒక పైప్ ఉందన్నమాట. ఇది పైప్ ఏ, ఇది పైప్ బి. అయితే ఈ ట్యాంక్ అని పైపు ఏ ద్వారా రిలీజ్ చేస్తే వాటర్ అనేది ఫిల్ చేస్తే ఎంత టైం పడుతుంది, X minutes పడుతుందంట. X minutes అనేది పడుతుంది. అదే పైప్ పి ద్వారా ఫిల్ చేస్తే 6 minutes పడుతుందంట. 6 minutes. అయితే ఇది బోత్ పైప్ ఆర్ యూజ్డ్ టుగెదర్, అంటే ఒకేసారి పైప్ ఏ పైప్ బి 2 రిలీజ్ చేసి ఫిల్ చేస్తే అప్పుడు ఎంత టైం పడుతుందంటే ఏ ప్లస్ బి పైప్ 2 ఒకేసారి రిలీజ్ చేస్తే 1.5 minutes అంట. అయితే తను ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అంటే అడిగిందండి, ఎక్స్ వాల్యూ ఎంత అడుగుతున్నాడు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సింపుల్, ఏం లేదు, మనకు తెలుసు. సపోజ్ ఓన్లీ బి పైప్ రిలీజ్ చేస్తే ద్వారా ఫిల్ చేస్తే 6 minutes పడుతుంది. అదే ఏ ప్లస్ బి కలిసి ఫిల్ చేస్తే
1.5 మినిట్స్ పడుతుంది. మనకి టైమ్ అండ్ వర్క్ చూసి ఉంటారు కదా, అంటే సపోజ్ ఏ టేక్స్ సమ్ టైం అలాగే బీ టేక్స్ సమ్ టైం ఉంటుంది. ఏదైతే టైం ఇచ్చో టైం కానీ ఎల్సిఎం తీస్తే టోటల్ వర్క్ వచ్చేది. ఇక్కడ కూడా అంతే, టైంని కానీ ఎల్సిఎం తీస్తే ట్యాంక్ ఒక కెపాసిటీ వస్తుంది. సో ఎల్సిఎం ఎట్లా తీస్తాం? నథింగ్, ఏం లేదు, రెండు ఒకే టేబుల్ కట్ అవ్వాలి. చూడండి, 1.5కి 4తో ఇంటూ చేసుకుంటే 6 అవుతుంది. కాబట్టి సింపుల్గా 6 వేసుకోవచ్చు మనం ఎల్సిఎం. అంటే 6 1 జా, 6 4 జా కదా. అంటే 1 మినిట్కి బీ ఫిల్ చేసేది 1 యూనిట్. టోటల్గా 6 యూనిట్స్ అనుకోండి. టోటల్గా 6 యూనిట్స్ అయితే బి 1 మినిట్కి 1 యూనిట్ ఫిల్ చేస్తుందంట. అదే 1 మినిట్కి ఏ ప్లస్ బి అనేది 4 యూనిట్స్ ఫిల్ చేస్తుందంట. అఫ్కోర్స్ మనకు తెలుసు 1 మినిట్కి బి 1 యూనిట్ అయితే మరి రిమైనింగ్ ఈ 4లో కానీ బి ఒక యూనిట్ కెపాసిటీ మేనేజ్ చేసుకుంటే 4 - 1 - 1 3 యూనిట్స్. అంటే ఈ 3 యూనిట్స్ అనేది ఏ అనేది 1 మినిట్కి ఫిల్ చేస్తుంది. అంటే 1 మినిట్కి కానీ 3 యూనిట్స్ ఫిల్ చేస్తే టోటల్ 6 యూనిట్స్ కానీ ఎన్ని మినిట్స్ ఫిల్ చేస్తే సింపుల్, టోటల్ యూనిట్స్ బై 1 ఏ ఫిల్ చేసే 1 మినిట్ యూనిట్ ఎంత 3 కట్ చేసుకుంటే 2. అంటే 2 మినిట్స్లో ఈ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ అంత ఇప్పుడు 2, అంటే 2 మినిట్స్. ఓకేనా. దిస్ ఈజ్ క్వశ్చన్ 2. వాట్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1670 to 28 అంట. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో హైయెస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 4లో పెద్ద నెంబర్ ఏది 4 ఉంది. సో మనం ఫస్ట్ ఈ 16కి 27 28కి 4తో డివైడ్ అవుతుందో చూసుకోవాలి. చూడండి, 4 4 జా, 4 1 జా, 4 8 జా, 4 7 జా, అంటే కట్ అవుతుంది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ 4. సో ఆన్సర్ ఏంది 4. ఓకేనా. ఒకవేళ 4తో కట్ అవ్వకపోతే నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి 3, అది కాకపోతే 2, కాకపోతే 1, ఇలా మనం చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1080 ఇన్వెస్టెడ్ ఫర్ 3 months. ఓకే, గేవ్ అనే ఇంట్రెస్ట్ ఆఫ్ 27 రూపీస్. ద సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సంథింగ్ 1 person ఇన్వెస్టెడ్ 1080 రూపీస్ 3 monthsకి. 3 months గురించి 1080 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఆ 3 monthsకి ఇచ్చాడు కదా ఇన్వెస్ట్ అనేది. ఆ 3 monthsకి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత 27 రూపీస్ అంట. అది సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఏం లేదు, 3 months కదా, 3 monthsకి 27, 1 monthకి ఎంత అవుద్ది? సింపుల్ 27కి 3తో డివైడ్ చేసుకోవాలి, అదే 9 రూపీస్. per annum అడుగున్నాడు, అంటే 1 year అడుగున్నాడు. 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత అడుగుతున్నాడు. సో మనకు తెలుసు 1 yearకి ఎంత 12 months కదా. సో 12తో ఇంటూ చేసుకోండి. ఒక ఇంటూ చేసుకున్న ఎంత వస్తుంది ఇక్కడ, ఇంటూ చేసుకుంటే 108 వస్తుంది. అంటే 1 yearకి 108 రూపీస్ వచ్చింది ఇంట్రెస్ట్. సో మనకి తెలుసు ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ వచ్చింది, టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ ఎంత 1080 కదా. సో ఇది మన పర్సెంటేజ్ మార్చాలంటే ఎంత, ఏం లేదు, ఈజీ కనిపిస్తుంది. ఇది 1080కి 10% లెక్క ఉంది కదా. ఇది ఏం లేదు, ఇక్కడ 00 కడతాం. అప్పుడు మామూలుగా మన పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 వేస్తాం. సో డైరెక్ట్గా వేయకుండా 00 కట్ చేసి ఇది 1తో కట్ చేస్తే 1 ఇక్కడ ఇంటూ 10 ఉంది. సో 10%. ఓకేనా, అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట పర్ యానం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏమి ఇచ్చాడు, ఒక వర్క్ ఇచ్చాడు. ఓకే, టైమ్ అండ్ వర్క్. పన్ను జిబాన్ ఆర్ జలీల్ ఇన్ కంప్లీటెడ్ సర్టెన్ టాస్క్ ఇండివిజువల్లీ 30 days, 20 days, 60 days రెస్పెక్టివ్లీ. జీవన్ స్టార్టెడ్ వర్క్ ఆన్ ద టాస్క్ అండ్ పన్ను జలీల్ అగ్రీ టు హెల్ప్ జీవన్ ఆన్ ఎవ్రీ 3rd day. ఓకే, హౌ మెనీ డేస్ విల్ టేక్ టు కంప్లీట్ ద టాస్క్. అయితే ఇదేమి ఇచ్చాడంటే 3 persons గురించి ఇచ్చాడు. ఒకళ్ళు ఎవరు, పన్ను, జీవన్, జలీల్, 3 persons ఉన్నారు. వీళ్ళు ఇండివిజువల్గా అంటే ఒక్కొక్కరుగా చేసుకుంటే వాళ్ళు ఒకే వర్క్, సేమ్ వర్క్ని ఒకళ్ళు 30 days తీసుకుంటారంట, అదే పనికి జీవన్ 20 days తీసుకుంటాడంట, అదే పనికి జలీల్ 60 days తీసుకుంటాడంట. 60 days తీసుకుంటాడు. ఓకే, నాకు తెలుసు టైమ్ అండ్ వర్క్. మీరు టైమ్ అండ్ వర్క్ గురించి కొంచెం ఐడియా ఉంటే మీరు చేయగలరు ఇది, లేకపోతే బేసిక్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. మనం నేను ఆల్రెడీ చెప్పిన ఇన్ని ముందర క్వశ్చన్లో
పైప్ అండ్ క్వశ్చన్ ఉంది కదా, పైప్ మీద ఇచ్చాడు అప్పుడు చెప్పిన. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్కి ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ వస్తుంది. ఓకేనా. సో ఈ టోటల్ డేస్కి కానీ మనం ఎల్సిఎం తీసుకుంటే 20, 30, 20, 60. దీనికి ఎల్సిఎం తీసుకుని ఎంత వస్తుంది? కామ్గా తెగాలి. అఫ్కోర్స్ ఏం లేదు, మనం చేయవలసింది ఏంటంటే ఈ మూడిట్లో పెద్దది 60. ఈ 60 ఈ 20లో కట్ అవుతుందో చూడాలి, అలాగే 30లో కట్ అవుతుందో చూడాలి. 32 ఓకే, 2 3 60. సో కట్ అవుతుంది. సో మనం పెద్దది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ పెద్ద దేశం కానీ ఈ రెండు కూడా కట్ అయితే ఇదే మనకి ఎల్సిఎం అవ్వచ్చు. ఒకవేళ కానీ ఇది ఈ 60 అనేది 2తో కట్ చేయకపోతే, 30తో 2తో కట్ అవ్వకపోతే నీకు డబల్ చేసుకోవాలి 120. అట్లా అది కట్ అవ్వకపోతే అని డబల్ చేసుకోవాలి 180. ఇట్లా చేసుకొని కట్ అయిన వరకు చేసుకుంటే అదే ఎల్సిఎం. సో ఇక్కడ అయింది కదా. ఇప్పుడు అంటే ఇది చూడండి, 32 కదా 60, సో 2, 23 కదా 60, 3, 61 60, 60. అంటే 1 డేకి ఎంత వర్క్ చేస్తున్నారు? 2 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. ఎవరు? పన్ను. అదే వర్క్కి జీవన్ 1 డేకి 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. ఓకేనా. అదే వర్క్కి 1 డేకి జలీల్ 1 డేకి 1 యూనిట్ వర్క్ చేస్తున్నాడు. ఓకేనా. ఇది టోటల్ వర్క్. దిస్ ఈజ్ టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ 60 అయితే పన్ను ఒకరోజు చేసేది 2 యూనిట్స్, జీవన్ చేసేది 1 డేకి 3 యూనిట్స్, జలీల్ చేసేది 1 డేకి 1 యూనిట్ అనమాట. అయితే అది ఏమన్నాడు క్వశ్చన్? జీవన్ స్టార్టెడ్ ఆన్ ద టాస్క్. ఓకే, జీవన్ ఎవరు? ఓకే, ఇతను స్టార్ట్ చేశాడంట వర్క్. అయితే పన్ను అండ్ జలీల్ అగ్రీ టు హెల్ప్ జీవన్ అని ఎవ్రీ థర్డ్ డే. అంటే ఒక అగ్రిమెంట్ జరిగిందంట. పన్ను జీవన్ అన్నాడు కంటిన్యూగా 2 డేస్ వర్క్ చేస్తాడు. అంటే సపోజ్ ఇది డే 1, ఇది డే 2, ఈ డే 3 ఉంది కదా, డే 3 ఎప్పుడు ముగ్గురు కలిసి వర్క్ చేస్తారు, పన్ను, జీవన్, జలీల్. అంటే ఆ ఒక్కరోజు ఎంత యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేయగలరు వాళ్ళు? అఫ్కోర్స్ అలా వాళ్ళకి ఇండివిజువల్ వర్క్ ఎంత ఒకరోజు చేసేది 2, 3, ఇది 1, అంటే టోటల్గా ఎంత 6. అంటే 6 యూనిట్స్ వర్క్ అనేది 3వ రోజు చేస్తారు. ఈ రిమైనింగ్ 2 డేస్ ఓన్లీ జీవన్ చేస్తాడు కాబట్టి ఎంత చేస్తారు? ఎవ్రీడే 3. అంటే ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3. అంటే ఫస్ట్ రోజు 3 వర్క్ చేస్తాడు, సెకండ్ రోజు 3 యూనిట్ వర్క్ చేస్తాడు, థర్డ్ రోజు 6 యూనిట్ వర్క్ చేస్తాడు. ఇట్లా చేసుకుంటూ పోతే టోటల్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేయొచ్చు? చూడండి, సింపుల్. 3 డేస్కి ఎంత ఇది? 3, 3, 6 అంటే 12 కదా. 3 డేస్కి 12 అయితే మనం 60 అవ్వాలి. ఎంత టైం పడుతుంది? అఫ్కోర్స్ 12కి 5 టైమ్స్ కదా, 5 టైమ్స్ 60 అవుతుంది. సో 12కి 5 టైమ్స్ 60 అయితే అఫ్కోర్స్ 3కి కూడా 5 టైమ్స్ పడుతుంది. అంటే 15 డేస్ పడుతుంది. 15 డేస్ పడుతుంది ఈ 60 వర్క్ చేయడానికి. సో ఎంత? 15 డేస్. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. యూ డ్రైవింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి అట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 kilometers. ఓకే, యూ అంత నేను. ఓకే, యువర్ ఫ్రెండ్ ఈజ్ డ్రైవింగ్ ఫ్రమ్ పాయింట్ బి టు పాయింట్ ఏ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 53 kilometers. ఓకే, if the distance between the 2 points is 1020 kilometers and both of you started at the same time, how many hours will it be before you pass each other? ఏం లేదు, ఇక్కడ టూ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ సపోజ్ పాయింట్ ఏ ఇక్కడ ఉంది, ఇది పాయింట్ బి ఉంది. ఓకేనా. ఇక్కడ సపోజ్ నేను అనుకోండి, నేను ఇక్కడ స్టార్ట్ అయ్యా, నా పేరు ఎస్ అనుకోండి. నా ఫ్రెండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు ఇటు సైడ్ నుంచి, అతని పేరు టీ అనుకోండి. అయితే క్వశ్చన్ ఏమడిగాడంటే నేను 45 kilometers స్పీడ్లో వస్తున్నాను. ఓకే, ఇటు నా ఫ్రెండ్ అనేవాడు 53 kilometers per hour వస్తున్నాడు. అయితే మేమిద్దరం ఏ టైంలో క్రాస్ అవుతాం? ఈచ్ అదర్, పాసింగ్ ఈచ్ అదర్ అంటున్నాడు. ఎంత అవుతుంది? సింపుల్, టోటల్ డిస్టెన్స్ ఎంత? 1028 కదా. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ అంటే ఆపోజిట్ కాబట్టి ఇద్దరిది యాడ్ అవుద్ది కదా. సో 45 + 53 ఎంత అవుతుంది? 98. సింపుల్, టోటల్ డిస్టెన్స్కి టోటల్ స్పీడ్తో మనము డివైడ్ చేసుకుంటే మనకి టైం వస్తుంది. టైం ఎప్పుడైతే మీట్ అవుతుందో టైం వస్తుంది ఇక్కడ, టైం కదా. సో డివైడ్ చేసుకోండి. 1 జా ఇదంతా మిగిలింది 1 జా అంటే దిస్ ఇస్ 4, 4, 9. సో ఇక్కడ ఏమైనా 0 వేసుకోండి, 0. ఇది వస్తుంది. ఇది 5 జా
కదా, అంటే 5 అంటే 10.5 అవర్స్లో మేము మీట్ అవుతున్నాం ఈచ్ అదర్. సో ఆన్సర్ ఇది 10.5 అవర్స్లో మీట్ అవుతున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇన్ ఏ గార్డెన్ ఆఫ్ 42 ట్రీస్ 3/7 ఆఫ్ దమ్ ఆర్ నీమ్ ట్రీస్ అంట, ద రెస్ట్ ఆర్ మ్యాంగో ట్రీస్ అంట. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మ్యాంగో ట్రీస్. ఏం లేదు, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయంట. ఓకే, ఈ టోటల్ 42 ట్రీస్లో 3/7 ఆఫ్ దమ్ అంటే ఇది, అంటే టోటల్ 42 ట్రీస్లో 3/7 అంటే ఏం లేదు, ఈ 7 = 42. అయితే అంటే సింపుల్ చెప్పాలంటే ఇది 3x 7x వేసుకోవచ్చు. 7x = 42 అయితే 3x ఎంత అవుతుంది? సింపుల్, మనం ఈ 42 కానీ 7తో బై చేయండి, x వాల్యూ వస్తుంది. 5 చేయండి, 6 x వాల్యూ 6 అయితే 3x ఎంత ఏమవుద్ది? ఏం లేదు, సింపుల్ 3 × x వాల్యూ ఎంత ఇది. సో అయితే 18. సో ఆన్సర్ ఏంది? 18 ట్రీస్, మ్యాంగో ట్రీస్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఓకే, మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ షోస్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద సేల్స్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ బై ద కంపెనీ XYZ ఫర్ ద లాస్ట్ 10 years. ఓకే, సో ఒక కంపెనీ ఉందంటే XYZ, అది లాస్ట్ 10 years నుంచి ఎన్ని పర్సనల్ కంప్యూటర్స్ అనేది సేల్స్ చేసిందో ఇక్కడ ఇచ్చున్నాడు బార్ గ్రాఫ్లో. అయితే మనం ఈ డేటా యూజ్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఏమి ఇచ్చినాడు? హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ ఫర్ సోల్డ్ బై ద కంపెనీ XYZ 2011. ఓకే, 2011లో ఎన్ని పర్సనల్ కంప్యూటర్ సేల్స్ అయిందో అడిగింది. 2011 ఎక్కడ ఉంది? ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఉంది కదా. కరెక్ట్గా చూసుకుంటే 60 అంటే 60 lakhs. ఇక్కడ ల్యాక్స్లో ఇచ్చాడు కాబట్టి 60 lakhs. సో ఆన్సర్ ఏంది? 60 lakhs. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ విచ్ రిటైలర్ ఆఫర్స్ ఆల్ ద 3 products ఫర్ లెస్ దెన్ 10 each. ఏం లేదు, ఇక్కడ ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3 ఉన్నాయి. 3 అక్కడ ప్రోడక్ట్ అంట. అలా ఆ ప్రొడక్ట్స్ని రిటైలర్ 1, 2, 3 నుంచి 7 రిటైలర్స్ ఉన్నారు, వాళ్ళు అమ్మారంట. అయితే ఏ రిటైలరు అన్ని ప్రోడక్ట్లు అప్ టు 10 రూపీస్ పర్ ప్రోడక్ట్ మీద అమ్మాడని అడుగుతున్నాడు. ఏ ప్రోడక్ట్ చూడండి, ఇది 10 అంటే 10కి క్రాస్ అవ్వకూడదు, ఇక్కడ క్రాస్ అవ్వకూడదు. ఏది క్రాస్ అయితే ఒకటే క్రాస్ అవ్వదు. సో రిటైలర్ 1 అనేది అన్ని ప్రొడక్ట్స్ అప్ టు 10 రూపీస్ వరకే, పైకి ఏం లేదు, బిలో 10 రూపీస్ వరకు అమ్మన్నాడు. సో రిటైలర్ 1. చూడండి, ద ఏజ్ ఆఫ్ యర్ మదర్ 10 years ago వాజ్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ ద సన్. ఇది ఏజ్ మీద క్వశ్చన్ వచ్చింది, 2022 క్వశ్చన్ ఇది. ఓకే, ద ఏజ్ ఆఫ్ యర్ మదర్ 10 years ago వాజ్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ హర్ సన్. 10 years ends ద మదర్స్ ఏజ్ విల్ బి twice దట్ ఆఫ్ హర్ సన్. ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఎంత? ఏం లేదు, ఇక్కడ మదర్ ఉన్నారు, సన్ ఉన్నారు. 10 years బ్యాక్ అంటే పాస్ట్ 10 years బ్యాక్ వాళ్ళకి ఏజ్ ఎంత అంటున్నారంటే 3:1 అంట. అంటే సన్కి 3 రెట్లు, 3 times మదర్ ఉంది. అదే 10 years ఆఫ్టర్ అంటే ప్రజెంట్ నుంచి చూస్తే 10 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది? ట్వైస్ ద 2 అంట, ట్వైస్ ద సన్ దట్ ఆఫ్ ద సన్. ఇక్కడ ఎంత అవుతుంది? ఓకేనా, ఇంత ఉంది. అయితే మీకు తెలుసు ఇది 3x, ఇది 1x. ఓకేనా, దిస్ ఈజ్ మదర్, దిస్ ఈజ్ సన్. అయితే అదేమన్నాడు, వాడు పాస్ట్ నుంచి ఫ్యూచర్ చూశాడు, అంటే 20 years యాడ్ చేసుకోవాలి కదా. ఫ్యూచర్ ప్రజెంట్, ఇప్పుడు ఫ్యూచర్ రావాలంటే ఈ పాస్ట్ నుంచి ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఫ్యూచర్. ఇక్కడ రావాలంటే 10 years యాడ్ చేసుకోవాలి, ఇక్కడ రావాలంటే 10 years యాడ్ చేసుకోవాలి కదా ఫ్యూచర్ రావాలంటే. సో సింపుల్ 3xలో 20 years యాడ్ చేసుకోండి, ఇక్కడ కూడా 20 years యాడ్ చేసుకోండి. అప్పుడు ఎంత వచ్చింది? అది 2:1 అంట. సింపుల్, మనం ఈక్వల్గా కట్ చేయాలంటే ఇలా ఇంటూ చేసుకోవాలి కదా. సో ఇంటూ చేసుకుంటే 3x × 1 3x ప్లస్ 20 × 1 ఎంత వస్తుంది? సింపుల్ 3x ప్లస్ 20x. ఇది ఇతలకు వస్తే ఎంత అవుతుంది? అది 1 × 2x 2x ప్లస్ 20 × 20 ఎంత అవుతుంది? 40. సో ఇది ఇతలకు వస్తే ఏమవుతుంది? 3x 2x మైనస్ చేస్తే 1x ఉంది. ఇది ఎత్తులకు వెళ్తే అవుతుంది ఓకే సారీ, ఇది x కాదు 40 20. ఓకే 20 ఎత్తులకు వెళ్తే
40లో 20 మైనస్ అవుతుంది. అంత ఎక్స్ వాల్యూ ఎంత 20. ఎక్స్ వాల్యూ పుట్ చేసుకోండి, ఏముంది అలా పుట్ చేసుకోండి. 3 ఇంటూ ఎక్స్ ఎంత 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 20, ఎక్స్ వాల్యూ ఎంత 20. ఇది 1 ఇంటూ 20 ఎంత అవుతుంది 60, ఇది 20. ఇది పాస్ట్. ప్రెజెంట్ రావాలంటే 10 ఇయర్స్ కలుపుకోవాలా, 10 ఇయర్స్ కలుపుకోవాలా. ఇప్పుడు ఎంత అవుతుంది, మదర్ది 70 ఇయర్స్ అయితే సన్ది 30 ఇయర్స్. ఏమన్నాడు, రేస్ అడిగాడు, ప్రజెంట్ రేస్ అడిగాడు కాబట్టి 0 0 కట్ చేసుకోవాలి. అప్పుడు 7:3 అవుతుంది ఆన్సర్. ఓకే, 7:3 ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఓకే ఇక్కడ కూడా ఒక టైమ్ అండ్ వర్క్ టైప్ ఇచ్చున్నాడు. 10 men can finish a painting a wall in 8 days. How many more men will be needed if the painting work is to be finished in 4 days? అంటే 10 men వాళ్ళని పెయింటింగ్ వేయడానికి 8 days పడుతుందంట. ఎంతమందిని యాడ్ చేసుకుంటే, ఎంతమంది మెన్ని యాడ్ చేసుకుంటే ఈ వర్క్ 4 daysలో పడుతుంది, 4 daysలో కంప్లీట్ చేయొచ్చు అన్నాడు. అఫ్కోర్స్ డబల్ చేసుకుంటే ఇది బై 2 చేసుకోవచ్చు, అప్పుడు 4 days అవుతుంది. కాబట్టి ఇంకొక 10 members యాడ్ అయితే ఆ వర్క్ని హాఫ్ డేస్లో కంప్లీట్ చేయొచ్చు. సో 10 members. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద HCF ఆఫ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మళ్ళీ అడిగాడు. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆప్షన్లో పెద్ద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏది పెద్ద ఆప్షన్ 78 ఉంది. బట్ 78 ఉంది కానీ ఈ 195 కట్ అవ్వదు కదా. 5 కానీ యూనిట్ డిజిట్లో ఉంటే 78తో కట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి 39, 5తో కట్ అవ్వదు. ఇప్పుడు చెక్ చేసుకోండి, 13 4 అవుతుంది, ఇది 8 అవుతుంది, 24 కట్ అవుతుంది. అంటే ఆన్సర్ అయింది 39. నెక్స్ట్ ఏం చూడ, సమ్ నీడ్స్ 40% టు పాస్. ఓకే, ఒక ఎగ్జామ్ పాస్ అవ్వడానికి 40% కావాలి. ఇఫ్ ఈ స్కోర్స్ 190 మార్క్స్ బట్ స్టిల్ ఫాల్స్ షార్ట్ బై 10 మార్క్స్, దెన్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ ఈ కుడ్ హ్యావ్ స్కోర్డ్? ఏం లేదు, సింపుల్. ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే 40% అవుట్ ఆఫ్ 100% మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకేనా. బట్ అతను ఏం చేశాడు, 190 మార్క్స్ తెచ్చాడంట. 10 మార్క్స్ తక్కువ, అంటే పాస్ అవ్వడం 10 మార్క్స్ తక్కువ. ఏం లేదు, సింపుల్. 190లో 10 కలుపుకుంటే పాస్ మార్క్సే కదా, 200. ఏం లేదు, అది ఇంకేముంది అంటే 40% ఈక్వల్ 200. 100% ఎంత అవుద్ది, సింపుల్. ఏం లేదు, మనం ఈ 40తో బై చేసుకుంటాం, ఇంటూ 100 చేసుకుంటే 100% మార్కులు వస్తాయి. 0 కట్టు, ఇది 5. సో 5 అంటే ఎంత అవుతుంది, 500 మార్క్స్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఏంది 500 మార్క్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ 7580 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 3440? చాలా ఈజీగా ఉంది, గ్రూప్ డి కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. ఏం లేదు, ఎక్స్ వాల్యూ కావాలంటే మనం ఈ రెండు డిఫరెన్స్ చూసుకోవాలా, అంటే పెద్దలో చిన్నది మైనస్ చేసుకోవాలా. సో మైనస్ చేసుకోండి, సింపుల్. 0 0 1, దిస్ ఇస్ 4 అంతేనా. ఓకే, 4140. సో ఇవి ఓవరాల్గా ఇది ఒక పార్ట్ 1. ఇంకా నేను పార్ట్ 2, పార్ట్ 3 కూడా తెస్తాను ప్రీవియస్ ఇయర్వి మ్యాథ్స్ మీద. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.